అండి అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనము లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ అనే ప్రాసెస్ చూద్దామండి. ఈ లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ ప్రాసెస్ అనేది చాలా లెంత్ ఉంటుంది, కాబట్టి నేను దీన్ని 3 పార్ట్గా విభజించడం జరిగింది. ఫస్ట్ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఉంటుందండి. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అది ఎక్కడ సబ్మిషన్ చేయాలి, దాన్ని ప్రొఫార్మా అనేది మీకు ఈ వీడియో రూపంలో నీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత పార్ట్ 2లో మనకు ఎల్ఆర్బిడి అప్లికేషన్ ఉంటుంది. ఎల్ఆర్బిడి కూడా ఏ రకంగా అప్లై చేసుకోవాలి, అది ఎవరు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, అది కూడా నెక్స్ట్ వీడియోలో రావడం జరుగుతుంది. మూడోది సిడిఎంఏ ఉంటుందండి, అది పార్ట్ 3లో రావడం జరుగుతుంది. అది సంబంధించి మున్సిపల్ ఆఫీసులో ఎలా అప్లై చేయాలి అండ్ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది గురించి నేను ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ 3 ఒకటే వీడియోలో చేయొచ్చు, కానీ ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. అంతేకాకుండా చెప్పే కంటెంట్ అనేది కరెక్ట్ అర్థం కాక మీరు చూడలేకపోతారు. కాబట్టి ఇది 3 రకాలుగా అప్లై చేయాల్సి ఉంటుంది, కాబట్టి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మనము ముందుగా చూసినట్టయితే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ గురించి చూద్దాము. ఫస్ట్ అదే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది నెక్స్ట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్గా మనము నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ గురించి చూద్దాము. నాకు మీసేవ ఉంది కాబట్టి మీసేవ లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను, దాని తర్వాత నీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కావాల్సి చెప్తాను. ఇక్కడ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ బర్త్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పేజీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నది మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చైల్డ్ నేమ్ అడుగుతుంది. మీరు ఎవరికైతే అప్లై చేస్తా అనుకుంటారో బర్త్ సర్టిఫికెట్ అది ఇక్కడ వాళ్ళ నేమ్ ఇవ్వండి. నేను ఉదాహరణగా మేము వీడియో తీస్తున్న నేమ్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీకు సంబంధించిన నేమ్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. దాని తర్వాత చైల్డ్ సర్నేమ్ అనేది రాయండి. సర్నేమ్ రాసిన తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ రాయండి సర్నేమ్తోని. దాని తర్వాత వాళ్ళ మదర్ నేమ్ రాయండి. దాని తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రమే ఫిల్ చేయండి, మిగతా స్కిప్ చేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసినాక ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్ పడితే హాస్పిటల్ నేమ్ రాయండి, లేకపోతే రెసిడెన్షియల్ నేమ్ రాయండి, లేకపోతే మీకు క్లారిటీగా అడ్రస్ తెలియకపోతే అదర్స్ అని పెట్టి ఇక్కడ మీ పుట్టిన ప్లేస్ అనేది రాయండి. ఇక్కడ అడ్రస్ 2లో కూడా సేమ్ రాయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది రాయండి. ఇక్కడ మీ మున్సిపాలిటీ చెప్పినా కదా ఇంతకుముందు, నేను నీకు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన. ఇక్కడ మీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనము చైల్డ్ నేమ్ ఎవరైతే కొట్టినామో ఇక్కడ అబ్బాయి అయితే సన్ ఆఫ్ పెట్టండి, అమ్మాయి అయితే డాటర్ ఆఫ్ పెట్టండి. పెట్టిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది ఎంట్రీ చేయండి. ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసి సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ పెట్టేసి అలా ఇన్ఫర్మేషన్ రిలేషన్ నేమ్ రాయండి. సేమ్ మళ్ళీ రాసిన తర్వాత అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3లా మీ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ పర్మనెంట్ నంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అవసరం లేదండి, పిన్ కోడ్ మీ ఆధార్ కార్డులో ఉంటుంది అది వేయండి. నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే 1 పెట్టండి సరిపోతుంది. డెలివరీ టైప్ అనేది ఎప్పుడైనా మాన్యువల్ పెట్టుకోవాలండి, పోస్ట్ రాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు దేని గురించి తీస్తున్నావు అని అడుగుతుండు, మనం బర్త్ సర్టిఫికేట్ కాబట్టి బర్త్ అని చెప్పేసి మీరు పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫాము ఒకటి కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫాము ఒకవేళ ఎస్ఎస్సి కంప్లీట్ అయితే ఎస్ఎస్సి మేము ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సి పాస్ కాకపోతే ఇప్పుడైతే ఏదైతే స్టడీ చేస్తారో ఆ బోనఫైడ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ దగ్గర కంపల్సరీ వాళ్ళ ఫాదర్ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అప్లికేషన్ ఫామ్ ఒకటి,
బోనఫైడ్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అయితేనేమో మీకు ఎంఆర్ ఆఫీస్ పరిధిలో మీకు వెళ్ళిపోతుంది. వాళ్ళు మీకు మున్సిపాలిటీకి వెళ్ళగానే వాళ్ళు మీకు అప్రూవ్ చేసేస్తారు, వెంటనే అప్రూవ్ అవుతుంది. మీరు అప్లికేషన్ చేయగానే కన్ఫర్మ్ పేమెంట్ అయిపోగానే మీకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఇది ఒకవేళ గ్రామ పంచాయతీ అని పెట్టినామనుకో, గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. అది వెరిఫై అయిపోయినాక మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనకు నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ మనకు మున్సిపాలిటీ నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ రావడం జరుగుతుంది. ఇది వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఎల్ఆర్బిడి ఉంటుందండి. అది ఎల్ఆర్బిడి చేసేటప్పుడు నేను నీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. మున్సిపాలిటీకి అయితేనేమో మనము కంపల్సరీ ఆధార్ కార్డు, కంపల్సరీ బోనఫైడ్ ఇవన్నీ పెట్టి మనం మున్సిపాలిటీకి అప్లై చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీకి కూడా ఇవే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? కానీ ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీ నుంచి మాన్యువల్గా విలేజ్ సెక్రటరీ లెటర్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ విలేజ్ సెక్రటరీ లెటర్ ఉన్నా సరే నాన్ అవైలబిలిటీ కిందని తీసుకోవచ్చు. ఈ నాన్ అవైలబిలిటీ అప్లై చేసే అవసరం ఏమి ఉండదు. ఓకేనా? ఇది నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్ గా సేమ్ ప్రొఫార్మా ఉంటుంది. దీనికి ఏం మధ్య డిఫరెంట్ ఉన్నది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి నేను ఇంతకుముందు ఫర్దర్ వీడియోలో తీయడం జరిగింది. ఇక్కడ చూడండి, నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్, నాన్ అవైలబిలిటీ డెత్ సర్టిఫికేట్. ఇంతకుముందు ఫర్దర్ వీడియోలో మీ సైడ్ నుంచి ఒక అప్లికేషన్ ఫామ్స్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అనే ఉద్దేశంలో ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు ఇది అండి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. నెక్స్ట్ వీడియోలో ఎల్ఆర్బిడి అప్లికేషన్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా చేయాలి, గ్రామ పంచాయతీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది ఫర్దర్ వీడియోలో రావడం జరుగుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇది ఓన్లీ పార్ట్ 1 అండి. ఇది 3 రకాలుగా ఉంటుందండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 అనేది ఫర్దర్ రావడం జరుగుతుంది. కంపల్సరీ ఈ 3 వీడియోలు చూడండి. చూసిన తర్వాత మీకు లేట్ రిజిస్ట్రేషన్ బర్త్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని మీకు డౌట్ క్లియర్ అవుతుంది. లేట్ రిజిస్ట్రేషన్ బర్త్, లేట్ రిజిస్ట్రేషన్ డెత్ అంటే అర్థం అవ్వట్లేదు సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, మనకు హాస్పిటల్లో పుట్టితే మనకు రికార్డు ఉంటే 15 సంవత్సరాల వరకు మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది 1 వీక్లో రావడం జరుగుతుంది. కానీ 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ తీయాలంటే మనం లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అనేది అప్లై చేసుకోవాలి. అదే ఈ సర్టిఫికేట్ అనేది. ఇది 3 రకాలుగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ వీడియో మాత్రమే. ఫర్దర్గా ఇంకా 2 వీడియోలు రావడం జరుగుతుంది, అది చూడండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంతే. ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మిగతా ఇంకా 2 వీడియోలు చూస్తేనే మీకు ఈ ఎలా అప్లై చేయాలని అర్థం అవుతుందండి. ఇప్పుడేం అర్థం కాదు. కాబట్టి ముంగట వచ్చే 2 వీడియోలు కూడా చూసి 3 వీడియోలు చూస్తే మీకు డౌట్ క్లియర్ అవుతుంది. కాబట్టి 3 వీడియోలు కూడా చూడండి. ఒకవేళ కంటెంట్ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.